you need to remember before starting our sessions. Okay, so our program name is Java Full Stack Application Development and Basic Java Foundation Program. It's a subset of Java Full Stack Application Development. So this is about the real time. So everything real time ఉంటుంది. అదే విధంగా మనకు స్టాండర్డ్స్ అనేది బేసిక్ స్టూడెంట్స్కి అవసరం లేదంటారు, బట్ వీ నీడ్ స్టాండర్డ్స్. ప్రోగ్రామింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, బట్ విత్ స్టాండర్డ్స్తో కొంతమందే చేస్తారు. సో వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ స్టాండర్డ్స్. అర్థమవుతుందా? సో మోస్ట్లీ ఫోకస్ డే 1 నుంచి కూడా బెస్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామింగ్ వే ఏ విధంగా చేయాలి, ఒక 5 years 3 to 5 years ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వ్యక్తికి ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి అనేది మనం మైండ్లో పెట్టుకొని చేస్తున్నాం. సో నార్మల్ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది అనేది కాదు, ప్రోగ్రామింగ్ కూడా విత్ స్టాండర్డ్స్తో ఉండాలి. దట్ ఈస్ వాట్ పిఎస్టీ స్టూడెంట్స్. ఓకే, వన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు విత్ స్టాండర్డ్స్తో మీకు ప్రోగ్రామ్ చేశారంటే ఫస్ట్ టైమే, సో వాళ్ళు షాక్ అవ్వాలన్నమాట. వేర్ యూ విల్ లెర్న్ దీస్ థింగ్స్ సిన్స్ యు ఆర్ ఏ ఫ్రెషర్, హౌ డూ యూ నో అబౌట్ దిస్ రియల్ టైమ్ థింగ్స్. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటెన్షన్. ఓకే, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ లాట్ ఆఫ్ కంటెంట్ టు ద స్టూడెంట్స్, irrespective of you are a fresher or you are a experienced guy or non-IT guy, whatever. Okay, right. So right, the speciality of our PST. Why PST? What is the speciality in this program? We have categorized it into, entire program can divide it into 3 categories. One is leveling procedure. The second one is tech switch. Marathon learning program. Okay, 3 categories, successful categories in this entire Java full stack application development program. Entire ఈ 3 structure మీద ఇది బేస్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. Okay, what is this leveling procedure, what is tech switch and what is marathon learning? Okay, let me try to explain you clearly. So what is leveling procedure? Can you please జాగ్రత్తగా చూడండి ఇక్కడ. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో వీ హ్యావ్ 3 levels. సో లాట్ ఆఫ్ మెంబర్స్ ఆస్కింగ్ అబౌట్ ఆఫ్టర్ బేసిక్ ఫౌండేషన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. Guys, can you please go on mute, please. Thank you. So we have 3 levels. Level 1, Level 2. చాలా ఇంపార్టెంట్ అండి. కోర్స్ కంటెంట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ ఇది. బయట ఇటువంటి ప్రోగ్రామింగ్ ఉండదు, ఈ స్ట్రక్చర్ ఉండదు, అందుకని నేను చెప్తున్నాను. ఇదే ఎందుకు సక్సెస్ అవుతుంది నాన్-IT స్టూడెంట్స్కి అండ్ జీరో నాలెడ్జ్ పీపుల్కి, కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఓన్లీ ద రీజన్ దీస్ థింగ్స్. Level 3. Okay, Level 1, Level 2, Level 3. So what is this technical switch? And I will explain you technical switch also. So leveling procedure అనేది మనకి ఎంటైర్ ప్రాసెస్ అనేది 3 levels లో ఉంటుంది. Let me come again and the tech switch. Let me try to explain tech switch first. What is technical switch? Just assume we have a requirement, real world example ఒకటి తీసుకుందాం. As you ఒక ట్రిప్ అనేది మీరు ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. Okay, so here you have person 1. So you are currently in Hyderabad for example, and your trip may be some XYZ అనుకోండి, XYZ destination. So you planning through bike. మీరు ట్రిప్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, జస్ట్ టేక్ బైక్ రైడ్ అనుకుంటున్నారు. జస్ట్ అజ్యూమ్ ఇఫ్ యూ కెన్ రీచ్ 50 kilometers. ఓకే, ఫస్ట్ మీరు ఏదైతే స్టార్ట్ అవుతున్నారో సేమ్ ఎక్సైట్మెంట్ మీకు 50 kilometersకి రీచ్ అయిన తర్వాత ఉంటుందా? రైట్, యూ మే ఫీల్ సమ్ boring journey, right? Same way. So let me try to join here as well, guys, so that give you a moment. I will join you another device. Yes, now you need to answer for my questions so that goods and settings. Okay, that will be right. 50 kilometers తర్వాత మీరు ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఎంతూజియాజం ఉంటుందో స్టార్టింగ్లో ఉన్నది మీరు మిస్ అవుతారు. సో సేమ్ జర్నీని మనం డిఫరెంట్ వేలో మనం ప్లాన్ చేస్తే హౌ ద జర్నీ విల్ బి. లెట్స్ సీ.
సో ఫస్ట్ బైక్లో మీరు 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక బెంచ్ ఉంది అనుకుందాం, లైక్ ఒక కార్ ఉంది అనుకుందాం, ఆడి ఆర్ బెంచ్ వాట్ ఎవర్, రైట్? సో దెన్ యు నో ద జర్నీ డీటెయిల్స్ మీకు తెలుసు. సో 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రీచ్ అయినప్పుడు మీకు ఏదైతే బోరింగ్ సిచ్యువేషన్ వస్తుందో, సేమ్ నెక్స్ట్ 10 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేస్తే నేను బెంచ్ కార్లో డ్రైవ్ చేస్తాను, ట్రావెల్ చేస్తాను అనేటువంటి ఎక్సైట్మెంట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అగైన్ ఇనిషియల్ లెవెల్ ఇక్కడ ఏదైతే ఎక్సైట్మెంట్ ఇక్కడ మీకు కలిగిందో సేమ్ ఎక్సైట్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది 50 కిలోమీటర్స్లో. అగైన్ న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. మేబీ కార్లో మేబీ 100 కిలోమీటర్స్ వెళ్తారు. అగైన్ ఇక్కడ 100 కిలోమీటర్స్ తర్వాత మీకు మేబీ ఏరోప్లేన్ కావచ్చు, లేదంటే హెలికాప్టర్ అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ మీకు అనదర్ వెహికల్ ఉంది అనుకుందాం. సో దట్ సేమ్ జర్నీ యూ కెన్ ఫీల్ లైక్ డిఫరెంట్ వే. ఇక్కడ రోడ్ మీద కాకుండా ఇప్పుడు లైక్ ఎయిర్లో నేను ట్రావెల్ చేస్తున్నాను సేమ్ ఎక్సైట్మెంట్ అనేది మీకు ఎప్పుడైతే బోరింగ్ సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్లో మీరు అనుకున్నప్పుడు ఎస్ నెక్స్ట్ అప్కమింగ్ జర్నీ నాకు ఈ 10 కిలోమీటర్స్ ఆర్ ఈ 20 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశానంటే నెక్స్ట్ నేను హెలికాప్టర్ ఎక్కుతాను. సో మై జర్నీ ఈజ్ లైక్ డిఫరెంట్ వే అనేటువంటి ఎక్సైట్మెంట్ అగైన్ వస్తుంది. సేమ్ హెలికాప్టర్ నుంచి మేబీ మీకు లైక్ వాటర్లో సమ్ జెట్స్కి జర్నీ అనుకుందాం. సో సమ్ ఫన్నీ టైప్ ఆఫ్ థింగ్. సేమ్ ఇక్కడ అగైన్ మళ్ళీ వాటర్లో డిఫరెంట్ వే ఆఫ్ జర్నీ, ఓకేనా? సో దిస్ ఈస్ కాల్ స్విచ్చింగ్ అవర్ జర్నీ. మన డెస్టినేషన్ అల్టిమేట్ XYZ డెస్టినేషన్ ఇట్స్ టూ లాంగ్. ఓకే, ఇఫ్ యూ కెన్ ప్లాన్ దిస్ టైప్ ఆఫ్ లైక్ ప్రాసెస్ దెన్ ఈజీగా మీరు డెస్టినేషన్ అనేది ఈజీగా వితౌట్ బోరింగ్, వితౌట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వచ్చు. సేమ్ వే వీ హ్యావ్ లైక్ టెక్ స్విచ్ ప్రోగ్రామ్ హియర్. వాట్ ఈస్ దిస్ టెక్ స్విచ్? If you can join in any institute, if you want to, like lot of members mostly focusing on projects. So I want to develop a project. Project cheyalante em cheyali? So you reached one institute and you asked. So they are providing one syllabus. First, core Java. You need to complete 2 months, minimum to minimum. Okay. Then you need to join like Oracle. So Oracle will maybe 1 month. Then you need to join J2EE like advanced Java. So it is also 2 months for example. Okay, so then HTML plus CSS plus JavaScript, it is around again maybe 2 months. So how many months here? 2, 3, 5, 7 months. Once 7 months complete and తర్వాత మీరు ప్రాజెక్ట్ చేయగలుగుతారు అని చెప్పినప్పుడు how much it is critical, think, right? But ఏదో లైక్ ఇంత టైం నేను ఆగలేను, సో లిటిల్ బిట్ టైంలో నేను ప్రాజెక్ట్స్ ఏమన్నా డెవలప్ చేయొచ్చా? సో నేను ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాను 6 months 7 months తర్వాత నేను కాన్సెప్ట్స్ మర్చిపోతాను. హౌ కెన్ ఐ బిల్డ్ మై ప్రాజెక్ట్, రైట్? సో ఏదైతే నేను కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాను వాటిని యూస్ చేసి నేను ప్రాజెక్ట్ ఏదైనా ట్రై చేయొచ్చా? సో ఎస్ వీ కెన్ డూ దట్. దట్స్ వాట్ వీఆర్ కమ్స్ విత్ టెక్నికల్ స్విచ్, టెక్ స్విచ్. సో వాట్ ఈస్ దిస్ టెక్నికల్ స్విచ్ అండ్ లెవెలింగ్ ప్రొసీజర్? లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ హియర్. సో లెవెల్ 1లో ఫస్ట్ మనకు స్టార్టింగ్ లెవెల్ 1 స్టార్ట్ అవుతుందండి. లెవెల్ 1లో కోర్ జావా స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ ద సిలబస్. కోర్ జావా స్టార్ట్ అవుతుంది అప్ టు 25 టు మేబీ అరౌండ్ 30 ఆర్ 25 సెషన్స్ అనుకుందాం. 25 సెషన్స్ అనేది బేసిక్ ఫౌండేషన్ సెషన్స్ అనేది ఇక్కడ మీకు బిల్డ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అనేది భయం లేకుండా భయం పోతుంది ఈ సెషన్స్లో. కోర్ జావా ఎంత ఈజీగా ఉంటుందా అనే విధంగా మీకు బేసిక్ ఫౌండేషన్ అనేది ఈ 25 సెషన్స్లో వచ్చేస్తుంది. Once core Java 25 sessions complete అయిన తర్వాత next will directly jump into Oracle. Oracle will try to understand maybe 5 to 7 days. Only 5 to 7 days enough. Okay, 5 to 7 sessions. So we will understand Oracle. Oracle in the sense Oracle plus SQL language. Oracle is a database, SQL is a language. We'll understand with 5 to 7 days. This is called database. Database గురించి నేర్చుకుంటాం. దెన్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్. ఇక్కడ కోర్ జావా నేర్చుకున్నాక ఇక్కడ వరాకిల్ నేర్చుకున్నాం, రెండు ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్స్. సో కోర్ జావాలో ఎప్పుడైతే 25 సెషన్స్ దాకా మీరు ఉంటారో బోరింగ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీగ్రేడింగ్. డీగ్రేడింగ్ అనేది వెరీ కామన్ టు ది స్టూడెంట్స్. సో ఈ డీగ్రేడింగ్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది ఇదనమాట. 25 సెషన్స్ అయిపోయింది అనుకో, ఒక 5 సెషన్స్ ఉందనుకోండి. ఆఫ్టర్ 5 సెషన్స్ మనం వరాకిల్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు సమ్ లైక్ అనదర్ లైక్ ఇట్స్ ఎ సపరేట్ టూల్ ఇండిపెండెంట్ టు ద జావా. ఓకే, సో సపరేట్ టూల్, న్యూ టూల్ ఇన్స్టాల్ చేస్తాం, న్యూ లాంగ్వేజ్, న్యూ సింటాక్సెస్, న్యూ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ న్యూ వే ఆఫ్ ప్రాక్టీసింగ్. ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీరు ఎంతూసియాజం అనేది స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ అనేది. ఓకే, దెన్ వరాకిల్ 5 to 7 days కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కోర్ జావా నేర్చుకున్నాక ఇక్కడ వరాకిల్ నేర్చుకున్నాక రెండింటిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చిన టెక్నాలజీ JDBC, జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఇది అడ్వాన్స్డ్ జావాలో వస్తుంది. బట్ ఇక్కడ మీకు విత్ ఇన్ 1 monthలోనే మీరు దీన్ని విత్ ఇన్ 1.5 monthలోనే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్సో 5 to 7 days. ఓకే, సో JDBC యు నో రైట్. JDBC కంప్లీట్ అయిన తర్వాత యు నో లైక్
నెక్స్ట్ ఇదంతా బ్యాక్ ఎండ్ అంట. బ్యాక్ ఎండ్ గురించి మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ అయిపోతారు. ఇంకా ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన యూఐ కావాలి. ఐ విల్ ట్రై టు గివ్ యూ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ యూఐ, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ కీవర్డ్ మీకు చెప్తాను. బట్ మీకు ఎప్పుడైతే ఒక టెక్నికల్ కీవర్డ్, సిన్స్ నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మేబీ నా ఫ్లోలో ఏదైనా ఒక టెక్నికల్ కీవర్డ్ అనేసి వచ్చు, బట్ మీకు అర్థం కాకపోతే ఆ టెక్నికల్ కీవర్డ్ ప్లీజ్ మెసేజ్ చేసేసేయండి, డైరెక్ట్గా మీకు చాట్లో మెసేజ్ చేయండి, ఓకే. లేదంటే అన్మ్యూట్ చేసి దాని గురించి ఇప్పుడు యూఐ అన్నాను, వాట్ ఈస్ యూఐ అని చెప్పండి. సో దట్ నేను చెప్తాను మేబీ నెక్స్ట్ కాన్సెప్ట్లో అది ఇంక్లూడ్ చేస్తానా, లేదంటే కరెంట్ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందా అనేది నేను చెప్పగలుగుతాను అనమాట. ఏదైనా టెక్నికల్ కీవర్డ్ అలాంటిది వస్తే ప్లీజ్ ఎవరైనా జీరో నాలెడ్జ్ పిల్లలు ఉంటారో వాళ్ళు ప్లీజ్ చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ జేడీబీసీ మనకు HTML అనేది ఉంటుంది. HTML గురించి లైక్ యూఐ విత్ కంప్లీట్ డిఫరెంట్, ఇట్స్ లైక్ ఏ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్. యూఐ మొత్తం గ్రాఫికల్ థింగ్స్ అనమాట, మొత్తం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చేసిన తర్వాత ఏదైతే 4 కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని ఏదైతే నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ JSP టెక్నాలజీ యూజ్ చేసి మనం లెవెల్ 1 ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. లెవెల్ 1 ప్రాజెక్ట్ విచ్ ఈస్ అకాడమిక్ లెవెల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ లెవెల్ 1 ప్రాజెక్ట్లో మీరు ఎటువంటి ప్రాజెక్ట్ అయినా కూడా చేయొచ్చు, చాలా సింపుల్ వేలో ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది లెవెల్ 1, ఓకే. దిస్ ఈస్ అరౌండ్ 1.5 to 2 months duration. You understand this program. No need to worry about like core Java మొత్తం నేర్చుకోవాలి నేను ప్రాజెక్ట్ చేయాలంటే అవసరం లేదు. అడ్వాన్స్ జావా నేను మొత్తం నేర్చుకోవాలా అవసరం లేదు. ప్రామిస్ చేస్తున్నాను, జస్ట్ బిలీవ్ మీ, ఐ విల్ డెఫినెట్లీ విత్ ఇన్ 2 months ఆర్ 1.5 months నేను మీ చేత ప్రాజెక్ట్ చేపిస్తాను, ఓకే. బట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్, 100% ఎఫర్ట్స్ నాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మీరు క్లాసెస్ జాయిన్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మాత్రం నేనే కదా ఎవరు ఏం చేయలేరు. సో మీరు మీ ప్రైన్స్ అనేవి నాకు ఇచ్చినప్పుడు, ఆ 1 hour టైం నాకు ఇచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డెవలప్ ఏ ప్రాజెక్ట్స్. ఎందుకంటే లాట్ ఆఫ్ మెంబర్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు విత్ జీరో నాలెడ్జ్ పీపుల్. సో డూ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్, ఓకే. నెక్స్ట్ లెవెల్ 2. వాట్ ఈస్ లెవెల్ 2 హియర్? అగైన్ ఫ్రెష్గా మళ్ళీ మనం కోర్ జావా నుంచి స్టార్ట్ చేస్తాం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆర్ ఇంటర్మీడియటరీ కాన్సెప్ట్స్. ఇంటర్మీడియట్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండిల్, ఇది బేసిక్ ఫౌండేషన్, బేసిక్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు ఇంటర్మీడియటరీ కాన్సెప్ట్స్ వస్తుంది. ఇక్కడ నుంచి రియల్ టైం స్టార్ట్ అవుతుందండి. బయటలాగా మనం లైక్ ఒక డాగ్ ఉంటుంది, డాగ్ లైక్ 4 legs ఉంటాయి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ వద్దు. అన్నీ మన ఎగ్జాంపుల్స్ రియల్ టైం ఉంటాయి, లైక్ ఓటీపీ జనరేషన్, ఓకేనా, లైక్ బ్యాంకింగ్ ఎగ్జాంపుల్స్, ఏటీఎం ఎగ్జాంపుల్స్ అండ్ ఈ కామర్స్ కార్టింగ్ ఎగ్జాంపుల్స్, వీటితోనే ఉంటుంది. ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా లైక్ డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఊప్స్ కాన్సెప్ట్స్ రియల్ టైం, ప్యూర్ రియల్ టైం విత్ డిజైన్ ప్యాటర్న్స్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ అందరూ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తారు, ఆల్రెడీ జావా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ, సో లైక్ పెన్ ఈజ్ అన్ ఎంటిటీ, పేపర్ ఈజ్ అన్ ఎంటిటీ ఇలాంటివి చెప్తుంటారు. సో వేర్ దట్ డెఫినేషన్ ఈజ్ వర్క్స్ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, దట్ ఈజ్ లైక్ ఐ డోంట్ రిలేట్ యాక్చువల్లీ. రియల్ టైమ్ ఎంటిటీ, పెన్ అనేది ఒక జావాకి, పెన్కి, పేపర్కి, జావాకి ఏదైనా సంబంధం ఉందా? ప్రాజెక్ట్లో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలియకుండా లైక్ లాట్ ఆఫ్ మెటీరియల్స్, రియల్ టైమ్ ఎంటిటీ అంటే అసలు ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు, దానికి జావాకి దానికి సంబంధం ఏముంది, ఓకేనా. సో వి విల్ ఇటువంటి డెఫినేషన్స్ అన్నీ మనం పక్కకు తోసేసి ప్యూర్ రియల్ టైం అనేది నేర్చుకుంటాం అనమాట. యాక్చువల్ జావాలో యాక్చువల్ రియల్ టైం అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో రేపు మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఈస్ అన్ రియల్ టైమ్ ఎంటిటీ, పెన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, పేపర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అంటారు. బట్ మీరు ఇచ్చే డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ది ఇంటర్మీడియటరీ కాన్సెప్ట్స్ ఇన్ కోర్ జావా. దెన్ అగైన్ MySQLకి వస్తాం. MySQL అనదర్ టూల్ హియర్. MySQL plus SQL intermediary concepts. Then we'll jump into sublets. Then we'll jump into J2EE WebMVC framework అనేది నేర్చుకుంటామండి. ఇక్కడ WebMVC ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. MVC ఫ్లో అనేది అంత ఈజీగా నేర్చుకుంటారు, అసలు ఎక్కడ దొరకదు. సో J2EE WebMVC ఫ్లో అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్మెంట్, లైక్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏ విధంగా యూజ్ చేస్తాం ఒక ఫ్రేమ్వర్క్ని, MVC మోడల్ వ్యూ కంట్రోలర్ని ఇక్కడ నేర్చుకుంటాం. దెన్ సెక్యూరిటీ గురించి నేర్చుకుంటాం. సెక్యూరిటీ, ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, సంథింగ్ లైక్ దిస్. లాగిన్, లాగౌట్ ఫ్లోస్, ఫిల్టర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. రోల్ బేస్డ్ మెకానిజమ్స్ ఇదంతా కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత JSP అడ్వాన్స్డ్ వస్తుంది. అడ్వాన్స్డ్ ఇన్ ద సెన్స్ మనకు టెంప్లెట్స్ యూజ్ చేయడం, పేజ్ డైరెక్టివ్స్, ఇంకా అదర్ లైక్ అడ్వాన్స్డ్ వస్తాయి అనమాట. సో ఇదంతా కూడా JSP అడ్వాన్స్డ్లో నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా కలిపి విత్ WebMVC యూజ్ చేసి, ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి, సో దీంట్లో పాటు డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయండి ఇక్కడ. DTO, DAO, MVC అనేది డిజైన్ ప్యాటర్న్. సో DTO, DAO, సో అండ్ సో ఆన్.
సో ఇవి కూడా డిజైన్ ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటున్నారు మీరు. రెజ్యూమేలో డిజైన్ ప్యాటర్న్స్ కూడా పెడతారు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 2 ప్రాజెక్ట్ విల్ బిగిన్. ఈ లెవెల్ 2 ప్రాజెక్ట్ అనేది మీకు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉంటుంది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్, క్లియర్ స్ట్రక్చర్స్ తోటి, క్లియర్ ఎంవిసి తోటి మనం అప్లికేషన్ డెవలప్మెంట్ అని స్టార్ట్ అవుతుంది. మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ వెబ్ అప్లికేషన్స్ లాట్ ఆఫ్ లైక్ ఓల్డర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ వెబ్ అప్లికేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎంవిసి. సో దట్ ఇక్కడ మీరు నేర్చుకున్నారంటే వెబ్ ఎంవిసి హ్యాపీగా నేర్చుకుంటారు. ఇక్కడ ఈజీగా ఉంటుంది. లైక్ లాస్ట్ టైం కూడా 1 మెంబర్ రిక్రూట్ అయినప్పుడు అతనికి సేమ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో లైక్ అతనికి వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఇది ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ప్రింగ్ బూట్ అంటున్నారు కదా, ఎందుకు బేసిక్స్ అంతా ఎందుకు అనే విధంగా అనుకున్నాం అనమాట. బట్ అతను చెప్తున్నాడు మనం నేర్చుకోవడం వల్లే అక్కడ నాకు ఈజీగా ఉంది. అక్కడ స్ట్రట్స్ వెబ్ ఎంబీసీ ఫ్రేమ్వర్క్ అందరూ స్ప్రింగ్ బూట్ అనేది వాడరండి. లైక్ ఏదైతే స్క్రాచ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళు వాడతారు, లేదంటే ఓల్డెన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓల్డ్ ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. వాటిని మనం మైగ్రేట్ చేయాలంటే చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది, చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అటువంటి సిచ్యువేషన్స్లో సేమ్ ప్రాజెక్ట్స్ వాడతారు. కాబట్టి ఫుల్ ప్లెజెడ్గా నేర్చుకున్నాం అనుకోండి, వన్ టైం యాక్టివిటీ అంతే. ఒక్కసారి నేర్చుకున్నామంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది లెవెల్ 2 ప్రోగ్రామ్. అండ్ లెవెల్ 3 యాజ్ యూజువల్. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ బిల్డ్ అవుతుందో వాళ్ళు మాత్రం లెవెల్ 3కి వస్తారు యాజ్ యూజువల్గా. సో మీరు అట్లీస్ట్ లెవెల్ 2 వరకు ఉన్నారంటే మీకు లైక్ ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు బేసిక్ మొత్తం తెలిసిపోతుంది. లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్స్ని, ఎవ్రీథింగ్ అనమాట. ఓకేనా? సో స్టిల్ లెవెల్ 3. సో దిస్ ఈస్ ఆల్సో 1.5 to 2 months ఆర్ అరౌండ్ 2 months అనుకోండి, 2 months ప్రోగ్రామ్ అనుకోండి. అండ్ లెవెల్ 3 జావా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వస్తాయి. లైక్ జావా 8 ఫీచర్స్ కావచ్చు, అండ్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, అదర్ థింగ్స్ కలెక్షన్స్ డీప్ డైవ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది. నెక్స్ట్ మేబీ ఫిల్టర్స్ విత్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. సో అదర్ పెండింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కవర్ అవుతాయి. దాంతోపాటు మనకు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ప్రింగ్ బూట్. సో ఇక్కడ క్రెడ్ ఆపరేషన్స్ తోటి మనం ప్రాజెక్ట్ అనేది నేర్చుకుంటాం. తర్వాత మీరు నెక్స్ట్ ఓకే ఐ విల్ గివ్ యూ ద సిలబస్. సో ఇది మెయిన్ అనమాట. స్ప్రింగ్ బూట్ నేర్చుకొని ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తారనమాట, శాంపిల్ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత అవర్ ఫేవరెట్ మాడ్యూల్ లైక్ వాట్ ఈస్ దాట్, ప్రాజెక్ట్ బ్యాచ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఈ వాట్ ఈస్ ప్రాజెక్ట్ బ్యాచ్ అన్నప్పుడు, సో ఈచ్ మెంబర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీమ్స్ చేస్తామండి. ఇది ప్యూర్ రియల్ టైం. ఇక్కడ ఒక కంపెనీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం, టీమ్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి టీంలో డెవలపర్స్, టెస్టర్స్, స్క్రమ్ మాస్టర్, మేనేజర్ అండ్ టెక్నికల్ లీడ్స్ వాట్ ఎవర్, బేస్డ్ ఆన్ ద టీమ్ మెంబర్స్ని మనకు ఈ రోల్స్ అనేది అసైన్ చేసేస్తాం. ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకుంటాం. దాన్ని కంపెనీలో ఏ విధంగా అయితే ఉంటుందో అవి దీనికి సంబంధించినటువంటి అజైల్ అండ్ స్క్రమ్ అని ఉంటుంది మనకి. SDLC ప్రాసెస్ మీకు బీటెక్లో నేర్చుకో ఉంటారు. అజైల్ అండ్ స్క్రమ్ మెథడాలజీ అంటాం. SDLC ప్రాసెస్ ఇది నేర్చుకుంటాం ఫస్ట్. ఇది నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తాం SDLC ప్రాసెస్లో. అదేవిధంగా బ్రాంచింగ్ సిస్టమ్ ఉంటుంది, గిట్ అండ్ గిట్హబ్ టూల్స్. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం జీరా టూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది లైవ్. ఎప్పుడైతే అజైల్ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఓన్గా మాట్లాడాలి. లైక్ డైలీ టాస్క్లు ఏదైతే కంపెనీలో ఉంటుందో మీటింగ్స్ ఉంటాయి మనకు ఇక్కడ. లైక్ స్క్రమ్ కాల్ ఉంటుంది, డైలీ స్క్రమ్ కాల్ ఉంటుంది, స్క్రమ్ కాల్ అండ్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, ఏమేమి జరుగుతుంది రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో. బ్యాక్లాగ్ గ్రూమింగ్ మీటింగ్లో ఏం జరుగుతుంది, అసలు బ్యాక్లాగ్ గ్రూమింగ్ అంటే ఏంటి, బ్యాక్లాగ్ అంటే ఏంటి, రైట్. అదేవిధంగా మనకు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఏ విధంగా జరుగుతుంది. సో స్ప్రింట్ అంటే ఏంటి, స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి. ఆ 2 weeksలో మనకు లైక్ 1 month తెలుసుకున్నాం. ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ని డివైడ్ చేస్తాం. ఇక్కడ వరకు పైన వరకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మీరు ఇండివిజువల్గా చేస్తారు. ఈ లెవెల్ 3లో ప్రాజెక్ట్ బ్యాచ్లో మాత్రం ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఎంటైర్ టీమ్ కలిసి ప్రాజెక్ట్స్ని చేస్తారనమాట. చేసి దాన్ని గిట్ బ్రాంచింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని కోఆర్డినేట్ అవ్వడం, కమ్యూనికేట్ అవ్వడం, కొలాబరేట్ అవ్వడం రియల్ టైంలో. ఇదంతా కూడా రియల్ టైం వన్స్ నేర్చుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుంది మీకు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది ప్రాజెక్ట్ బ్యాచ్. సో దిస్ ఈస్ టోటలీ మనకు ఉన్నటువంటి కోర్స్ కంటెంట్ అండ్ ఐ విల్ షో యూ. ఇఫ్ యూ కెన్ గో టు హియర్. ఓకే, లెట్ మీ ఫ్యూ మెసేజెస్. Let me try to read before going to. Yeah, what is UI means user interface. Very nice. And
వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ టీచింగ్ సార్? బిగినర్ లెవెల్, దట్ ఈస్ వాట్ అమ్మ, జీరో నాలెడ్జ్ పీపుల్ లెవెల్. ఓకే, అడ్వాన్స్ ఉండదు. జీరో నుంచి మనం 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏ విధంగా మారుతారో దట్ ఈస్ అవర్ జర్నీ. ఓకేనా? సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. కొన్ని జాయిన్ అవ్వండి, ఫ్రీ సెషన్సే కదా, జాయిన్ అవ్వండి. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ లెట్ మీ నో. మీకు కావాల్సిన విధంగా మనం చేసుకుందాం, నేర్చుకుందాం. సో హ్యాపీగా నేర్చుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? నో ఇష్యూ. అండ్ ద కోర్స్ కంటెంట్, ఇఫ్ యూ కెన్ గో టు గూగుల్ fullstack.funnysoftech.com. okay, this is the URL. If you can hit, so this is the entire full stack course content. You can go with that core Java, advanced Java, Servlet, JDBC, JSP and Spring Boot and web services ఉంటుంది, మైక్రో సర్వీసెస్ నేర్చుకుంటాం, రెడ్ సర్వీసెస్ ఉంటుంది, అండ్ స్ప్రింగ్ డేటా JPA నేర్చుకుంటాం. తర్వాత SQL విత్ Oracle అండ్ MySQL అండ్ బేసిక్ HTML, CSS, JavaScript విత్ Bootstrap 5 తోటి రెస్పాన్సివ్ డిజైన్ లెవెల్ 2లో చేస్తాం. ఇది లెవెల్ 2 ప్రాజెక్ట్లో విత్ Bootstrap 5 తోటి. తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ ఉంటుంది, సింగిల్టన్, ఫ్యాక్టరీ మెథడ్, MVC, DAO, BO, DTO ప్యాటర్న్స్ ఉంటుంది. ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, లాగిన్, లాగౌట్ చెప్పుకున్నాం. వాటితో పాటు టూల్స్ ఉంటాయండి. టామ్క్యాట్ సర్వర్ GCPలో డిప్లాయ్ చేస్తారు. సో వన్స్ మీరు లెవెల్ 3 ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా GCP గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మీరు మీ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసి మీ లెక్చరర్స్ కావచ్చు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మీ మొబైల్ నుంచి మీ ప్రాజెక్ట్ని యాక్సెస్ చేసి వాళ్ళకి చూపిస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ డెవలప్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ప్రాజెక్ట్ బ్యాచ్ ఇన్ ద సెన్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామింగ్ అండి. వన్స్ లెవెల్ 3 కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ తోటి మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఎవరైతే లెవెల్ 3 ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారో విత్ ఇంటర్న్షిప్ 6 months ఇంటర్న్షిప్ తోటి వస్తుంది అనమాట. ఓకేనా? సో GCP డిప్లాయ్మెంట్గా ఉంటుంది. మీ ప్రాజెక్ట్ మీ ఓన్గా మీరు డిప్లాయ్ చేసి చూసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి యాక్సెస్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు వేరెవర్. ఓకే, దెన్ ఎక్లిప్స్, VS Code, ఇంటెలిజెంట్ టూల్స్ వాడుతున్నాం, అడ్వాన్స్డ్ టూల్స్. అదేవిధంగా గిట్ వాడుతున్నాం. ఇక్కడ బ్రాంచింగ్ సిస్టమ్, యూట్యూబ్లో ఎక్కడైనా వెతకండి, బ్రాంచింగ్ సిస్టమ్ మీకు ఎక్కడ ఉండదు. ఓకేనా? రియల్ టైం బ్రాంచింగ్ సిస్టమ్ ఉండదు. గిట్ అంటే మీకు పుల్ చేసుకోవడం, అప్డేట్ చేయడం, లైక్ పుల్ చేయడము, వాట్ యూ కాల్ పుష్ చేయడం, ఇది మాత్రం కమిట్ చేయడం, ఇది మాత్రమే ఉంటుంది. బట్ గిట్ బ్రాంచింగ్ సిస్టమ్ అనేది ఉండదు, క్లియర్ కట్గా అర్థం కాదు. కాబట్టి అది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రేపు మీరు ప్రొడక్ట్ డ్రైవెన్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చాలా ఈజీగా హ్యాపీగా మీరే గైడ్ చేయొచ్చు, లేదంటే లీడ్ చేయొచ్చు టీమ్ని, గుర్తుపెట్టుకోండి. ఓకే, పోస్ట్మాన్ టూల్ ఉంటుంది. అండ్ Log4j లాక్స్ యూస్ చేస్తాం స్ప్రింగ్ బూట్లో. తన SQL డెవలపర్ టూల్ కానీ ఉంటుంది, లైక్ మన Oracleని మనం గ్రాఫికల్ యూజర్ వాడినప్పుడు. అదేవిధంగా MySQL టూల్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ బ్యాచ్లో జీరా టూల్, అజైల్ అండ్ స్క్రమ్, గిట్, రియల్ టైమ్ బ్రాంచింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ థింగ్స్. జస్ట్ అజ్యూమ్ ఈ టెక్నాలజీస్ అన్ని మీ రెజ్యూమ్లో ఉంటే ఎలా ఉంటుందో. దాంతోనే కాదు, మనకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం నేర్చుకునేవి ఎవ్రీథింగ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మనం నేర్చుకున్నవి. సో మినిమం టు మినిమం 3 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ లాట్ ఆఫ్ మినీ యూస్ కేసెస్ అండ్ లాట్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేస్తాం. దెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలనుకున్న మాక్ ఇంటర్వ్యూ ప్లీజ్ లెట్ us know, విల్ షెడ్యూల్ ఏ మాక్ ఇంటర్వ్యూ. లైక్ లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 1లో మీ స్కిల్ని మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డిస్కషన్ ఉంటుంది ఇంటర్వ్యూ గురించి. ఓకేనా? అదేవిధంగా మీకు సెమినార్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వీల్ కండక్ట్ ఏ సెమినార్స్ యాజ్ వెల్. వన్స్ మనకు టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత పిక్ ఎనీ టాపిక్ అండ్ యూ కెన్ గివ్ సెమినార్ టు ద స్టూడెంట్స్. ఓకే, తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్, లైక్ మీకు PhD ఉంటుంది మనకు. ఐ విల్ టెల్ యూ దట్ వన్ ఆల్సో ప్లేస్మెంట్ గురించి. అండ్ డైరెక్ట్ జాబ్ రెఫరల్స్ వయా PhD కమ్యూనిటీ. ఐ హోప్ ఎవ్రీ వన్ ఇన్ PhD కమ్యూనిటీ నౌ. సో పర్సనల్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ మీరు పింక్ చేయొచ్చు, 1-on-1 కనెక్ట్ అవుతాం, డౌట్స్ అనేది రిజాల్వ్ చేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెంటార్స్, లాట్ ఆఫ్ మెంటార్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్గా మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎస్పెషల్లీ జీరో నాలెడ్జ్ పీపుల్. ఓకే, అండ్ దాంతోపాటు ఏ డెవలపింగ్ ప్రోగ్రామింగ్ ఉందండి. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ వరకు మనకు మాన్యువల్గా మనం నేర్చుకున్న కోర్స్ని ఒక 5 daysలో చేయాల్సిన వర్క్ని 1 dayలో ఏ విధంగా చేయొచ్చు. సో ఏ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్లో, మన డైలీ డెవలప్మెంట్లో ఏ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏ టూల్స్ వాడాలి డైలీ డెవలప్మెంట్ ఒక డెవలపర్. సో ఇది నేర్చుకున్న తర్వాత ఏ పవర్డ్ ప్రోగ్రామర్గా మీరు లైక్ ఎంటైర్ చేంజ్ అవుతారనమాట. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఏ టూల్స్ని మనం డే టు డే లైఫ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, మన IDEsలో కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఏదైనా టూల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేస్తాం. ఓకేనా? దాంతోపాటు మీకు ప్రాజెక్ట్ బ్యాచ్లో ఓన్లీ బ్యాకెండ్ గురించి చెప్పారు. యూఐలో నాకు యాంగ్లర్ నేర్చుకోవాలని ఉంది, యాంగ్లర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలంటే, ఎందుకంటే మనకు యూఐ కావాలి కదా ఒక డెవలప్ చేయాలంటే, కాబట్టి యాంగ్లర్ కూడా ఉంటుంది. బట్ అది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో యూఐ కానీ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ప్రాజెక్ట్ బ్యాచ్లో, యూ విల్ గెట్ రికార్డెడ్ వీడియోస్ ఆన్ యాంగులర్. సో యాంగులర్ అనేది నేర్చుకుంటారు. దాని మీద మీరు యూఐలో కొంతమంది ఫస్ట్ టైం యూఐలో కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు, లైక్ డెవలప్ చేస్తారు. నెక్స్ట్ బ్యాక్ అండ్ పీపుల్, ఒక టీం అనేది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారు. వన్స్ ఒక మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత, మనం డెలివర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్విచ్ అవుతారనమాట. ఎవరైతే యూఐలో వర్క్ చేస్తారో వాళ్ళు బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారు, బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన వాళ్ళు యూఐలో వర్క్ చేస్తారు.
ఇలా. తర్వాత క్లౌడ్ నేర్చుకుంటున్నారు, క్లౌడ్ డిప్లాయ్మెంట్ కూడా మీకు అండర్స్టాండ్ వస్తుంది. సో ఇదంతా ఫుల్ ప్యాకేజ్. మీకు ఫుల్ స్టాక్ డెవలపర్గా మీరు పవర్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్గా బయటకు వెళ్తారు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది ఓవరాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. I think if anything missed, maybe we'll cover in upcoming going sessions. So let's park it aside. Is there any valid questions here? How can we enter level 3 after level 2? అంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, మనమే వెళ్తాం, అందరం కలిసి వెళ్తాం. ఓకేనా? లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఆబ్వియస్గా లెవెల్ 3కి వెళ్తాం, ప్రాబ్లం ఏం లేదు. సో I didn't get exactly the question. So certificates are provided after completion. That's what I once level 3 కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలా ఇంటర్న్షిప్ పేరుతో మీకు సర్టిఫికేట్ వస్తుందండి. సో ఇస్ ద కోర్స్ కంప్లీట్లీ ఫ్రీ? నో ఇట్స్ నాట్ ఫ్రీ. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ లెవెల్ 3? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ లెవెల్ 3? లెవెల్ 2 కంప్లీట్ చేయాలి. లేదంటే మీకు ఏదైతే J2EE కాన్సెప్ట్స్ ఐడియా ఉంది, డైరెక్ట్గా మీరు లెవెల్ 3కి వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు J2EE నేర్చుకుని లెవెల్ 3కి వెళ్ళొచ్చు. సార్ కాస్ట్ ఆఫ్ ది కోర్స్, సార్ ఐ హ్యావ్ డౌట్, కెన్ యూ టాక్? జస్ట్ అ సెకండ్ గైస్, జస్ట్ అ సెకండ్, లెట్ మీ ట్రై టు కంప్లీట్ దిస్ వన్ ఆల్సో. సో ఇది పెయిడ్ కోర్స్ అండి, డోంట్ ఇక మైండ్లోంచి తీసేయండి పెయిడ్ అనేది. మళ్ళీ మీరు ఫ్రీ అని చెప్పి పెయిడ్ అంటున్నారు అనేది మైండ్లో వద్దు. నేను కాస్ట్గా చెప్పను, ఇక్కడ డిక్లేర్ చేయను. ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్, ఫ్రీ కోర్స్. సో ఇఫ్ యూ కెన్ గో హియర్. సో ఓకే, సో ఈ పార్ట్లో ఎంటైర్ ఫుల్ స్టాక్లో వీ హ్యావ్ లెవెల్ 1. లెవెల్ 1లో మీకు చెప్పాను కోర్ జావా 25 సెషన్స్, బేసిక్ ఫౌండేషన్ సెషన్స్. సో ఎవరైతే కోడింగ్ అనేది భయపడుతుంటారో వాళ్ళు ఆ భయంని దూరం చేసేదానికే మనకు ఈ ఫౌండేషన్ సెషన్స్ అనేది ఉంటుందండి. ఈ ఫౌండేషన్ సెషన్స్లో 25 లైక్ ఇట్స్ అరౌండ్ 25 to 30 days క్లాసెస్ ఉంటుంది. దాంట్లో మీకు ఎంటైర్ కోడ్ మీకు తెలియకుండానే 100 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది మీరు రాస్తారు. ఇట్స్ డామ్ షూర్. వన్స్ మీరు 25 సెషన్స్ లైక్ ఇక్కడే నా దగ్గరే ఉంటే మీరు చూడండి, తెలియకుండా మీరు లైక్ మౌల్డ్ అయిపోతారు ఆటోమేటిక్గా. కోడింగ్ ఒక ప్రోగ్రామర్ లాగా మౌల్డ్ అయిపోతారు. ఎవరైతే నేను కోడింగ్ రాయగలుగుతాను అనేటటువంటి డౌట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మౌల్డ్ అవుతారు. మౌల్డ్ అయ్యి వన్స్ నేనే మీకు గుర్తు చేస్తాను. మీరు ఎవరైతే ఇలా భయపడ్డారో ఆ రోజు చూడండి, మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు మీరు కౌంట్ చేసుకొని నేనే అడుగుతాను. సో మీరు అక్కడ చూస్తారు. కాబట్టి లెవెల్ 1లో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, దిస్ ఈస్ యూ విల్ గెట్ కంప్లీట్లీ ఫ్రీ 25 to 30 days, 1 month టైం అనుకోండి, లైక్ ఎక్సెప్ట్ దిస్ వీకెండ్స్ అండ్ 30 business days. Okay, now this is completely free. And what is the course content of this basic foundation annappudu, just go to Google again and type Java basic funnysoftic.com. if you can hit here, so this is our free program. Okay na, internship manaki summer lo manam provide chesaru free program annamata. So deentlo manaku 25 to 30 days training untundi. So it's based on maybe one concept manaku lag avvachu, so maybe 1 month around అనుకోండి. సో ఇట్స్ ఎంటైర్లీ ఫ్రీ అండ్ దిస్ ఇస్ ద కోర్స్ సిలబస్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఇంట్రడక్షన్ అబౌట్ ది అప్లికేషన్స్ గురించి నేర్చుకుంటాం. అసలు ఏంటి డీటెయిల్గా జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. దెన్ జావా ఏ విధంగా అవైలబుల్ అవుతుందో చూస్తున్నాం. తర్వాత ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ క్లియర్ పిక్చర్ అనమాట. మనకు ఎలా జరుగుతుంది ఇన్స్టాలేషన్, దాని సెటప్ ఎలా చేసుకోవాలి, ఇంటర్నల్స్ ఎలా వర్క్ అవుతుంది, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి, ఇదంతా చూస్తాం. నెక్స్ట్ వీల్ అండర్స్టాండ్ అబౌట్ ది జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అండ్ వీల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ వీల్ ఎగ్జిక్యూట్ here. Then we are jumping to task commands. I think these commands are not included in anywhere, but here basic నుంచి స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ బయట మీరు జాయిన్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఉంటుంది, బట్ ఐ డోంట్ నీడ్ దట్. మన స్టూడెంట్ ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఐడియాస్ లేకుండా డైరెక్ట్గా కోడింగ్ చేయమంటే చేయగలగాలి. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటెన్షన్. సో బేసిక్ ఫౌండేషన్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అందుకని మిమ్మల్ని కష్టపెడతాను స్టార్టింగ్లో. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇంత ఈజీయా అనే విధంగా మౌల్డ్ చేస్తాను. దట్ ఈస్ అవర్ ప్రోగ్రామింగ్ థింగ్ అనమాట. ఓకేనా, అందుకని డాస్ కమాండ్స్ నేర్చుకుంటాం. ఇక్కడ డాస్ కమాండ్స్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్ని విత్ నోట్ ప్యాడ్లో వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీ అదర్ ఐడిఈస్ అండ్ టూల్స్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఈవెన్ ఇన్ లైనక్స్ మెషిన్లో అయినా ఏ విధంగా వర్క్ చేయాలనే విధంగా మీరు నేర్చుకుంటారు. దెన్ విల్ యాక్చువల్ కంటెంట్లోకి వెళ్తాం. జావా వేరియబుల్స్, జావా డేటా టైప్ అండ్ టైప్ కాస్టింగ్, దెన్ జావా ఫీచర్స్ చూస్తాం. దెన్ వీ హ్యావ్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్స్, మనం ఏ విధంగా వర్క్ అవుతుంది ఇంటర్నల్స్ అనేది చూస్తాం. దెన్ జావా కమెంట్స్ అండ్ స్ట్రింగ్ క్లాస్ బేసిక్స్ చూస్తాం ఇక్కడ. దెన్ విల్ జంప్ ఇన్ టు యూజర్ డేటా తీసుకోవడం. యూజర్ నుంచి డేటా మనం రిట్రైవ్ చేసుకుంటాం బై యూజింగ్ స్కానర్ క్లాస్ అండ్ ప్యాకేజెస్. ఇక్కడ ఆపరేటర్స్ క్లాస్, ఇది పెద్ద కాన్సెప్ట్. ఇక్కడ ఆపరేటర్ క్లాస్ మేబీ 2 to 3 days ఉంటుంది. ఆపరేటర్స్ క్లియర్ కట్గా నేర్చుకుంటాం. దిస్ ఈస్ ద అగైన్ బిగ్గెస్ట్ కాన్సెప్ట్. కంట్రోల్ స్టేట్మెంట్స్ మేబీ 5 days, it around go to 5 days. So entire programming logic will build by using these two things, ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈజీగా నేర్చుకుంటాం, చాలా ఈజీగా నేర్చుకుంటాం. అండ్ వీల్ ప్రొవైడ్ యూ లైక్ ఒక ప్రోగ్రామ్ సెట్ ఇస్తాము.
సో దాని మీద మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారో అంత మంచిగా మీకు లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సారీ, దిస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ లూప్స్, దీస్ 3 కాన్సెప్ట్స్. దెన్ ఆఫ్టర్ దట్ ఏదైతే మీరు ఇక్కడ నేర్చుకున్నారో దాన్ని యూజ్ చేసి ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది మీకు వితౌట్ యూఐ మినీ యూస్ కేస్ అనేది చేస్తామండి ఇక్కడ. ఓకేనా, మినీ యూస్ స్కానర్ యూస్ చేస్తాం, అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్, లూప్స్ వీటిని యూస్ చేసి ఒక మినీ యూస్ కేస్ అనేది డెవలప్ చేస్తాం. దెన్ విల్ జంప్ ఇన్ టు రియల్ టైమ్ ఐడిఈ, ఎక్లిప్స్ ఐడిఈ డౌన్లోడ్ చేసి ఎక్లిప్స్ ఐడిఈ సెటప్ అనేది స్టార్ట్ చేస్తాం. సో వన్స్ ఎక్లిప్స్ ఐడిఈ సెటప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. సో దాంట్లో ఒక శాంపుల్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటాం. మొత్తం ఇక్కడ సీక్వెన్షియల్ ఫ్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ నేర్చుకుంటాం. దెన్ విల్ జంప్ ఇన్ టు మెథడ్స్ అండ్ మెథడ్ టైప్స్ ఉంటుందన్నమాట. మెథడ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే స్ప్రింగ్ బూట్ కానీ ఎటువంటి ఫ్లో అయినా కూడా, ఎంవిసి ఫ్లో అయినా కూడా లైక్ మీకు చాలా సింపుల్గా మీకు ఫ్లో అనేది అర్థమైపోతుంది. ఓకేనా, దెన్ స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ యాక్సెసిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఉంటుంది. వేరియబుల్ టైప్స్ ఒకటి ఉంటుంది, మిస్డ్ హియర్. వేరియబుల్ టైప్స్ కూడా నేర్చుకుంటాం. దెన్ యాక్సెస్ మోడిఫైయర్స్ నేర్చుకుంటాం, అర్రేస్ నేర్చుకుంటాం. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ వన్ యూస్ కేస్ అనేది, ఇది బేసిక్ యూస్ కేస్. ఇక్కడ వచ్చేసి మనకు విత్ ప్యాటర్న్ తోటి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి ఒక లైక్ సమ్ వాట్ యూస్ కేస్ అనమాట, సమ్ మేజర్ ఆర్ సమ్ మైనర్ యూస్ కేస్ అనేది ఇక్కడ డెవలప్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది కోర్స్ సిలబస్ ఆఫ్ బేసిక్ ఫౌండేషన్. సో ఇది ఎక్కడైనా నేర్చుకొని మీరు బయటకు వెళ్ళి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు, ఈజీగా మీరు లైక్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ ఆన్లైన్ వీడియోస్లో అయినా. ఓకేనా, బట్ ఎవరైతే జీరో నాలెడ్జ్ పీపుల్ ఉంటారో డైరెక్ట్గా జాయిన్ అవ్వలేరు కాబట్టి వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి మనకి ఫ్రీ అనేది ఇస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఎంటైర్ కాన్సెప్ట్స్, ఎంటైర్ 30 days కోర్స్ అనేది. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వండి, హ్యాపీగా నేర్చుకోండి, యూటిలైజ్ చేసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఓకేనా, సో ఎంత కావాలంటే అంత మమ్మల్ని లైక్ మా మెంటార్స్ని కావచ్చు ఎవరినైనా అడగండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ది బేసిక్ ఫౌండేషన్ కోర్స్. That's it about the course syllabus and course things. I hope you know like this much time it will take to explain about the courses things. So now it's time for Q&A. Now your doubts. Come on. Lot of members have lot of doubts. So let me try to level 3. That's what amma. How can we enter level 3 అన్నప్పుడు మీరు level 2 కి ఉన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పానో మీకు సర్వ్లెట్స్ గురించి ఐడియా ఉండాలి, జావా గురించి బేసిక్స్ ఐడియా ఉండాలి. ఇవన్నీ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మనం లెవెల్ 3లోకి డైరెక్ట్గా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, and what is the eligibility for, that's what sir I have one doubt, can I talk sir, will we get certificate for this basic foundation course? Yes, obviously you will get a certificate, but conditions ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అగైన్ మళ్ళీ మనం చెప్తున్నాం, ఇక్కడ మీకు వచ్చింది ఓన్లీ సర్టిఫికేట్ కోసమా లేదంటే నాలెడ్జ్ కోసమా, నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసిన దానికోసమా. సో ఓన్లీ నాలెడ్జ్ ఉంటుంది, సో నాలెడ్జ్తో పాటు మీకు సర్టిఫికేట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఆల్ ఎగ్జాంపుల్స్ మీరు పోస్ట్ చేయాలి, అండ్ ఈ మినీ యూస్ కేసెస్ ఏదైతే చెప్తున్నానో వాటిని మీరు పోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రం మీరు సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఒక పిహెచ్డి మీరు ఎంత అమౌంట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నా కూడా మేము ఇవ్వమండి. దట్స్ వాట్ వీఆర్ ప్యాషనేట్ అబౌట్ టు ట్రైన్ ద పీపుల్. కాబట్టి ఒక బ్రాండ్గా మేము తయారు చేయాలనుకుంటున్నాం మా ఇనిషియేటివ్ లైక్ స్టార్టప్ని. దట్స్ వాట్, మీరు ఎంత అమౌంట్ ఇచ్చినా నాకు సర్టిఫికేట్ ఒకటి ఇచ్చిందంటే వీ డోంట్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్. సో మీరు ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితే మాత్రమే పిహెచ్డి బ్రాండ్ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకే, యా సర్టిఫికేట్ అయితే ఉంటుంది. రైట్, యా వినయ్ యూ కెన్ టాక్. యా గుడ్ ఈవినింగ్. వినయ్ మాట్లాడు, మీ పేరు వినయ్? యా వినయ్. మాన్యువల్ అండి, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ రైట్. జీరో నాలెడ్జ్ పీపుల్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది, ఏ ఇంటిగ్రేటెడ్ ఉండదు. ఏ ఇంటిగ్రేషన్ ఎప్పుడు వస్తుంది మనకు ఫుల్ స్టాక్లో? మీరు లెవెల్ 3 కంప్లీట్ అయిన తర్వాత వన్స్ మీరు డెవలపర్గా మీరు కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఓన్లీ మాన్యువల్ కాకుండా ఏఐ ఉపయోగించి మనం ఒక డెలివరీ చేస్తాం స్పీడ్గా. అది ఏ విధంగా ఉంటుందని లెవెల్ 3 తర్వాత మీకు ఇంప్లిమెంట్ చేస్తాను. అప్పటి వరకు మీకు ఏఐ అనేది టచ్ ఉండదు, మీరు హ్యాండ్స్ ఆన్ డెవలపర్గా మీరు తయారవుతారు. ఏఐ అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు మనకు. ఓకేనా, ఎస్ మీరు ఇంత హార్డ్ వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రాన్ని మీరు ఈదినప్పుడు ఒక చిన్న పిల్ల కాలువ లెక్క అక్కడ లేదు కదా, అంత ఈజీగా ఉంటుంది అక్కడ. యా, ఎందుకు ఇప్పుడు బయట ఏఐ తోటి నేర్చుకున్నారు అనుకోండి, రేపు ఏదైనా బగ్స్ వస్తే ఏఐ తోటి చేయలేరు. అంటిల్ అండ్ అండర్స్ మీకు డొమైన్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప
మాన్యువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ వీ విల్ యూజ్ అవర్ ఏఐ, అంతేగాని ఏఐ మనం యూజ్ చేసుకోకూడదు. కాబట్టి ఏఐ అనేది ఇక్కడ ఉండదండి. మనకు ఎక్స్పీరియన్స్ లెవెల్ అయిన తర్వాత మనం అప్పుడు మాత్రమే మనకి ఏఐ వస్తుంది. సో అప్పటి వరకు మనకి ఇదంతా కూడా మాన్యువల్ ఉంటుంది. దట్స్ వాట్ ఇక్కడ నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. బయట ఏఐ ఇన్స్టిట్యూట్స్లో నోట్ ప్యాడ్ అనేది యూజే చెయ్యరు. ఓకేనా, మనకు డైరెక్ట్గా ఎక్లిప్స్లో చెప్తారు వాళ్ళు ఇదంతా అవసరం లేదని. బట్ మనం ఈ బేసిక్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. విత్ నోట్ ప్యాడ్ నుంచే మనం స్టార్ట్ చేస్తాం కష్టమైనా కూడా. రైట్, ఓకే, యా మనది ఓన్లీ ప్రాజెక్ట్ బేస్ మీదే ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ లెవెల్కి వెళ్ళాలనుకున్నా, నాన్ ఐటీ పిల్లలు ఉన్నా ఎవరన్నా కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఓకే, యా ఓకే. ఆ టైమింగ్ మనం సెట్ చేద్దాం. సో మోస్ట్లీ ఫస్ట్ ఇనిషియల్ డేస్లో సాటర్డే సండే కావాలంటే కొంచెం బ్రేక్ తీసుకోండి. సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకు బేస్డ్ ఆన్ ది వర్క్ షాప్స్ ఉంటాయి, లైక్ వీకెండ్ వర్క్ షాప్స్ ఉంటాయి. సో వర్క్ షాప్స్ బేస్డ్ ఆన్ ద టైమింగ్ బట్టి మీరు లైక్ ఉంటుందన్నమాట. సో మనం ఒక 2 to 3 days చూడండి, తర్వాత మనం టైం సెట్ అనేది చేసేసుకుంటాం, కంటిన్యూ అవుతుంది. సో టైమింగ్ అనేది దాని ప్రకారంగా ఉంటుంది. ఓకే, సాటర్డే సండే అనేది ప్రస్తుతం ఇనిషియల్ డేస్లో మాత్రం మీరు లీవ్ ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ సాటర్డే సండే కూడా మనం పెట్టుకుంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. ఎందుకంటే మనకు వీక్ డేస్లో కొన్ని ఎమర్జెన్సీ కేసెస్, సిన్స్ వీఆర్ ది రియల్ టైమ్ ఎంప్లాయీస్, సమ్ టైమ్స్లో మనం డైరెక్ట్ లైక్ అడోక్ లీవ్స్ అనేది జరుగుతూ ఉంటుంది, క్యాన్సిల్ చేస్తూ ఉంటాం కదా. అందుకని సాటర్డే సండేస్లో కూడా బేస్డ్ ఆన్ మన వీక్ డేస్లో ఏదైనా క్యాన్సిల్ అయితే క్లాసెస్ సాటర్డే సండే పెట్టిన దానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి పోస్ట్ చేయాలి గ్రూప్స్లో. ఎక్సర్సైజ్ ఇస్తాము, ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసి పోస్ట్ చేస్తే మాత్రమే మీరు పిహెచ్డి సర్టిఫైడ్ డెవలపర్గా బయటకు వెళ్తారు. ఎవరైతే ప్రాక్టీస్ చేయరో, డైలీ జాయిన్ కారో, ఎందుకంటే కోడింగ్ అనేది భయం అంటారు, ఆ భయం పోగొట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు చెప్తారు ఎంత ఈజీగా ఉంది కోర్స్ అనేది. సో ఒక్కసారి అది ఆలోచించుకోండి. నాకు మీ బ్రెయిన్స్ అండ్ మీ 1 hour టైమింగ్ అనేది నాకు ఇచ్చేయాలి అంతే. రైట్, ఎనీ అదర్ డౌట్స్? Thank you Vinay. Others guys, so lot of members are మీరు ఫుల్ స్టాక్లో ఎన్రోల్ అయితే మీకు ప్రతి రోజు కూడా, ఓకే లెట్ మీ స్టాప్ ది రికార్డ్.